నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. నిస్సత్తుగా కిందే కూలపడిపోయి 2 మోకాళ్ళ మధ్య తలపెట్టుకుంది సృజన. వైదేహి తులసమ్మను పొదివి పట్టుకుని వచ్చి ఆవిడ్ని సోఫాలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చొని సృజన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా సృజన అని పిలిచింది. సృజన ఎర్రబడ్డ కళ్ళతో చూసింది. రిలాక్స్ సృజన, నీతి జాతి లేక అన్ని విధాలుగా దిగజారిపోయిన వేధవ, వాడి మాటలు పట్టించుకోకు. అమ్మని నానా మాటలు అన్నాడట. నిన్న విజయ్ని కలిసి ఏదేదో వాగాడట. పిల్లల్ని కనటం కాదు, నీతిగా పెంచాలి, నీతి లేని బతుకులు ఎందుకు చావచ్చుగా అంటూ ఇంకా ఏవేవో వాగాడట చెప్పింది వైదేహి. సృజన ఒక్కసారిగా బావురుమంది. క్షమించమ్మా, నా వల్ల నువ్వు ఆ నీచుడితో పడకూడని మాటలు పడ్డావు అంది. ఏంటిది సృజన, పిచ్చి పట్టిందా? అయిపోయిందిగా. వాడిని ఇంత అవమానించాక మళ్ళీ వస్తాడా? రాడు. వదిలాడు వేధవ. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యం కోల్పోకూడదు. నువ్వే ఇంత బేలవైతే అమ్మకెవరు ధైర్యం చెప్తారు? సన్నగా మందలించింది వైదేహి. నా ఉద్యోగం పీకిస్తాడట, పీకించమన్నా చెప్పింది. అంటే వాడికి నువ్వు రిజైన్ చేసినట్లు, ఇవాళ రిలీవ్ అయినట్టు తెలియదన్నమాట. ఈ మధ్య కొత్తగా ఒక అమ్మాయితో తిరుగుతున్నట్ట. ఆ మోజులో నన్ను తాత్కాలికంగా మర్చిపోయినట్టున్నాడు. ఆ పిల్ల పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందేమో, నా మీద విడాకులు ఒత్తిడి తేవటానికి పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చాడు అంది సృజన. వాడి బొంద, వీడిని పెళ్లి చేసుకునేది ఎవరు? ఆ పిల్ల ఎవరో రేపే వదిలేలా చేస్తా అంది వైదేహి. మనకెందుకు తల్లి, అతని ఏడుపత్తడిని ఏడవనియండి, మన జోలికి రాకుండా ఉంటే చాలు. తడవకి ఇలా ఇంటి మీద పడి నానా మాటలు అంటుంటే భరించడం కష్టం కదా అంది తులసమ్మ. ఇంకెప్పుడు నీకు ఇలాంటి అవమానం జరగకుండా చూసే పూజీ నాదమ్మా, సరేనా? సృజన ఆవిడ చేతులు తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా అంది. అన్నట్టు అమ్మ, ఇవాళ మాకు ఆఫీసులో మంచి ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఇంకా రేపటి నుంచి ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అని ఆలోచించాలి మనం. వాళ్ళిద్దరినీ మూడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో అంది వైదేహి. అయితే రేపటి నుంచి వద్దమ్మా, రేపు అమావాస్య, విదేనాడు ప్రారంభించండి అంది తులసమ్మ. ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదమ్మా, ఇంకా మంచి రోజు చెడ్డ రోజు ఏంటి విసుగ్గా అంది సృజన. ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకే అమ్మ జాగ్రత్త పడుతోంది. అలాగే కానీ ఎలాగూ రేపు నేను పూర్తిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంది వైదేహి. సరే, నీ ఇష్టం చెప్పింది సృజన. అన్నట్టు సృజన, మన మొబైల్ రెస్టారెంట్కి ఒక వెహికల్ అంటే వ్యాన్ లాంటిది కావాలి, దానికి ఒక పేరు కావాలి అంది వైదేహి. పేరుదేముంది, ఏదో ఒకటి పెట్టచ్చు, ఇది ఉచితంగా వస్తుంది. వ్యాన్ ఎట్లా, డబ్బేది? ఈ ఇంటి మీద లోన్ తీసుకుంటా అంది వైదేహి. ఈ ఇల్లు సందేహంగా చూసింది సృజన. అది గమనించిన వైదేహి నవ్వింది. ఈ ఇల్లు నేను హోమ్ లోన్ తీసుకుని కొనుక్కున్నా, నా కష్టార్జితం నొక్కి పలుకుతూ అంది. అలా అన్నప్పుడు కొంచెం గిల్టీగా అనిపించినా మళ్ళీ సర్దుకుంది. అయినా విజయ్ తనకేం ఊరికే ఇచ్చాడా? ఇది తన కష్టార్జితమేగా. కొంతమంది తెలివితేటలు అమ్ముకుంటారు, కొందరు ప్రతిభను అమ్ముకుంటారు, కొందరు కళను అమ్ముకుంటారు. తన శరీరాన్నే తను అమ్ముకుంది, తానిష్టం. ఇది కష్టార్జితమే. ఆత్మవంచనలు అనిపించినా త్వరగానే సర్దుకోగలిగింది వైదేహి. సృజనకి వైదేహి మనసు అర్థమైంది. అందుకే తర్కించకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే చిన్న రిస్క్ ఉంది అంది వైదేహి మళ్ళీ. ఏంటది అడిగింది సృజన. లోన్ ఇంకా 1,00,000 దాకా ఉంది, అది కూడా క్లియర్ చేస్తే కానీ లోన్ రాదు. నా డైమండ్ రింగు, నవరత్నాల టాప్స్ అమ్మేస్తాను, నా బండి అమ్మేస్తాను, ఆ డబ్బుతో ఇంటి లోన్ తీర్చేస్తాను, తర్వాత ఆ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకుంటాను అంది. లోన్కి షూరిటీ ఎవరిస్తారు అడిగింది సృజన. అదంతా నేను చూసుకుంటాగా, లోన్ రావటం ఖాయం. కాకపోతే పేరు గురించి అంత ఆలోచిస్తాం మేము వైదేహి, ఏదో ఒకటి పెడదాం అంది సృజన. ఏదో ఒకటి కాదు సృజన, నీ అనుమతి అయితే గాయత్రి మొబైల్ రెస్టారెంట్ అని పెడదాం అంది. గాయత్రి ఎవరు అడిగింది సృజన. మా అమ్మ. నేను పుట్టి బుద్ధిరిగాక నా జన్మకు కారణమైన అమ్మకి ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇలా ఆవిడ పేరును చిరస్మరణీయం చేయాలని ఉంది. సృజన ఆప్యాయంగా వైదేహి భుజం మీద చెయ్యి వేసింది. ఈ విషయం అంత మొహమాటంగా చెప్తావేం వైదేహి, తప్పకుండా ఆ పేరే పెడదాం. అవును తల్లి, చాలా బాగుంది ఆ గాయత్రీదేవి పేరు.
తులసమ్మ కూడా మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్ యూ నవ్వింది వైదేహి. కానీ నువ్వెంతో ముచ్చటపడి కొనుక్కున్న వస్తువులు అమ్మటం బాగాలేదు వైదేహి, బాధగా అంది. మన వ్యాపారం బాగా నడవాలే కానీ ఇలాంటివి కొన్ని జతలు కొంటాను. తులసమ్మ ఇద్దరికీ కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. సృజన భారంగా నెట్టూర్చింది. మనం ఎల్లుండి నుంచి ప్రారంభిస్తున్నాం. ముందు సెక్రటేరియట్ బీఆర్కే బిల్డింగ్స్తో స్టార్ట్ చేద్దాం. నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళు, నేను బీఆర్కే బిల్డింగ్స్. మర్చిపోకు, వాక్చాతుర్యం మాత్రమే అలవాటు చేసుకోవాలి. ఇది వ్యాపారానికి కావలసిన ప్రాథమిక లక్షణం అంది. నీ ఇష్టం వైదేహి, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం అంది సృజన. అనుకున్నట్లు అమావాస్య వెళ్లిన విజయ బుధవారం వాళ్ల పూర్తికాల ప్రణాళికకు రూపకల్పన చేసుకున్నారు. వైదేహి కైనటిక్ హోండా మీద ఇద్దరూ బయలుదేరారు. వైదేహి ముందే సృజనను హెచ్చరించింది. చూడు, ఏసీ రూముల్లో ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళకి ఇలా సంచులు పట్టుకుని తిరిగే వాళ్ళంటే చులకన, అవమానకరంగా మాట్లాడొచ్చు. దాని గురించి పట్టించుకోకు. ఎవరు ఏమన్నా మనం లక్ష్యాన్ని చేరిందాకా మౌనం వహించాలి. తర్వాత వీళ్ళంతా మన చుట్టూ తిరుగుతారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది అంది. అలాగే నవ్వింది సృజన. నాకు తెలుసు నీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ అని. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. భవిష్యత్తులో ఒక 5 స్టార్ హోటల్కి నువ్వు అధికారినివి కావాలంటే ఇవాళ సంచులు మొయ్యాలి, అవమానాలు సహించాలి, అమర్యాదలు భరించాలి అంది. ఇంకా ఏమి చెప్పక వైదేహి, ఫక్తు వ్యాపారస్తురాల్లాగా ప్రవర్తిస్తా సరేనా అంటూ బండి దిగింది సృజన. గుడ్ లక్. వైదేహి సృజన భుజం తట్టి ఆమె గేట్లో నుంచి లోపలికి వెళ్లేదాకా చూసి తను వెళ్లాల్సిన చోటికి బండి తిప్పింది. విశాలమైన ఆవరణ, రకరకాల పేర్లతో పెద్ద పెద్ద బిల్డింగులు, అధునాతన సౌకర్యాలతో అందంగా ఉన్న ఆ ప్రదేశంలోకి బిక్కుబిక్కుమనే గుండెల్ని చిక్కబట్టుకుని మొహం మీద సన్నని చిరునవ్వు అతికించుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ గుంపుగా నిలబడ్డ 4 స్త్రీల వైపు నడిచింది. ఎక్స్క్యూజ్ మీ అంది. వాళ్ళు నలుగురు ఆమె వైపు చూశారు. లేత నారింజ రంగు షిఫాన్ చీర, చిన్న చిన్న లేత నీలం పూలున్నాయి, నారింజ రంగు జాకెట్టు, మెడలో సన్నటి గొలుసు, ఒక చేతికి లావాటి గాజు, రెండో చేతికి రిస్ట్ వాచ్, కనుబొమ్మల మధ్య గుండ్రటి మెరూన్ కలర్ స్టిక్కర్, వాలు జడ. సింపుల్గా అందంగా ఉన్న అమ్మాయిని చూసి వాళ్ళు ఒక క్షణం ఈ అమ్మాయి బాగుంది కదూ అన్నట్లుగా ఒకరినొకరు చూసుకుని ఏం కావాలి అని అడిగారు. మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మొబైల్ రెస్టారెంట్ ఓపెన్ చేశామండి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెసే కాక మరికొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా తయారు చేసి పార్సిల్స్ చేశాం. మీరు ఒకసారి రుచి చూస్తే వదలరు ప్లీజ్ అంది మర్యాదగా. వద్దండి, మేము రోజు లంచ్ తెచ్చుకుంటాం, పైగా మాకు క్యాంటీన్ ఉంది కదా. అప్పుడే మరికొందరు అటుగా వచ్చారు. సృజన వైపు చూస్తూ కుతూహలంగా అడిగారు, ఏంటి, ఏం కావాలి? అక్కడ నిలబడి ఉన్నవాళ్ళు చెప్పారు, లంచ్ పార్సిల్స్ట, మనకెందుకు? సృజన వాళ్ళ వైపు చూసింది. తీసుకోండి మేడం, ప్లీజ్ ఒక్కసారి టేస్ట్ చేయండి. ఇది ఇంటి భోజనం, చాలా హైజీనిక్గా చేస్తాం. లంచ్ పార్సిల్సా? చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు సమాధానం కూడా చెప్పకుండా ముందుకెళ్ళిపోయారు. సృజన ధైర్యం సడలకుండా అలాగే నిలబడింది. అప్పటిదాకా అక్కడ నిలబడ్డ స్త్రీలు కూడా అక్కడి నుండి కదిలిపోతూ, పాపం ఏం కష్టాలో, పెళ్ళి అంటూ చేసుకోవటం, చేసుకున్న దగ్గర నుంచి వాడు పెట్టే కష్టాలకు తోడు ఇలాంటి కష్టాలు కూడా భరించాలి అంది ఒక ఆమె. అవును, ఈ మధ్య చాలామంది లేడీస్ ఇలా ఏదో ఒకటి చేసుకొచ్చి ఆఫీసుల్లో అమ్మటం కామన్ అయిపోయింది. అవును పాపం, జాలేస్తుంది. కానీ ఏం చేస్తాం, రోజు ఎక్కడ కొనుక్కు తింటాం, ఇంట్లో ఎట్లాగూ వంట చేయాలి, ఒక్కొక్కళ్ళం కాదు కదా. ఈ మాటలన్నీ సృజన చెవుల్లో పడుతున్నా తనని కాదన్నట్లు అలాగే ఓపిగ్గా ఆ సంచి పట్టుకుని గుంపులు గుంపులుగా ఉన్న అందరి దగ్గరకు తిరిగింది. ఆమె చేతులు నొప్పి పుట్టాయి, కొంచెం అవమానకరంగా ఉంది. 2 మగవాళ్ళు మాత్రం 2 ప్యాకెట్లు కొనుక్కున్నారు. ఆడవాళ్ళు అసలు వాటి వైపు కూడా చూడలేదు. దాదాపు గంట సేపు తిరిగి నిరాశగా గేట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే సెక్యూరిటీ రూమ్లో ఇద్దరు 2 ప్యాకెట్లు తీసుకున్నారు. సృజన బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేసి వైదేహి వెళ్ళిన వైపుకు నడిచింది. అయితే వైదేహికి అందుకు విరుద్ధంగా జరిగింది. ఆమె అదృష్టం, ఆ వేళ చాలామంది ఎందుకో లంచ్ తెచ్చుకోలేదు. దాదాపు తెచ్చిన ప్యాకెట్లన్నీ పూర్తిగా అమ్ముడిపోయాయి. వైదేహి హుషారుగా బయటకు వచ్చింది. వడలిన మొహంతో భుజాల నొప్పి భరిస్తూ కారు పార్కింగ్ దగ్గర నిలబడి ఉన్న సృజనను చూడగానే జాలేసింది. సృజన దిగాలుగా అంది, ఏం లాభం లేదు వైదేహి, 4 ప్యాకెట్లు మాత్రం అమ్మగలిగాను, పెట్రోల్ ఛార్జీలు కూడా రాలేదు మనకి. వైదేహి సృజన భుజం మీద చెయ్యేసింది. డోంట్ వర్రీ, ఈ మాత్రానికే ఇలా అధైర్యపడితే మనం బిజినెస్ చేయలేం.
బిజినెస్ అంటే లాభ నష్టాల పజిల్. ఇదిగో ఖాళీ బ్యాగ్ చూపిస్తూ అంది. నేను అన్నీ అమ్మేశాను. ఇవాళ ఇక్కడ అమ్ముడయ్యాయి, రేపు మరో దగ్గర అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు మనం. పద కాఫీ తాగుదాం అంటూ బండి స్టార్ట్ చేసింది. కాసేపట్లో ఇద్దరు కామత్ హోటల్కి వెళ్లారు. లంచ్ టైం దాటిపోవడంతో హోటల్ ఎప్పట్లా రద్దీగా కాకుండా కొంచెం ఖాళీగా ఉంది. ఇద్దరు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఏం తింటావు అడిగింది వైదేహి. మనం చేసినవి మనమే తినాలి, ఇక్కడేం తింటాము, కాఫీ తాగి ఇంటికెళ్ళి ఈ పొట్లాలు విప్పుకొని తిందాం అంటూ సంచి వైపు చూపించింది సృజన. బేరర్కి 2 కాఫీ చెప్పి వైదేహి కొంచెం సేపు ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగింది సృజన. వైదేహి గట్టిగా శ్వాస పీలుస్తూ, ఏం లేదు సృజన, ఎలాగైనా నేను మొదలుపెట్టిన ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్న పంతం నాలో ఉంది. మొదలు పెట్టగానే విజయం ఎదురవుతుందా? కాదు కదా. అందుకే మనం కొంచెం సహనంతో, ఒడిదుడుకులు అపజయాలు ఎదురైనా ధైర్యం సడలకుండా మన ఆశయం సాధించడానికి ప్రయత్నించాలి. అందుకు కావలసిన స్థైర్యం, ధైర్యం నాకున్నాయి. నీ సంగతి ఏమిటి? నిన్ను కష్టపెడుతున్నానా? అనవసరంగా నీతో ఉద్యోగానికి రాజీనామా చేయించానా అని బాధగా ఉంది. టేబుల్ మీద ఉన్న వైదేహి చేతి మీద మృదువుగా తన చెయ్యి ఆనించి, అలా అనుకోకు వైదేహి, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకెంతో మనోధైర్యం అందించి నన్ను ఆదుకున్న దానివి. జీవితాంతం దరిద్రంతో పోరాడకుండా సొంత కాళ్ల మీద నిలబడటానికి శక్తిని అందిస్తున్నావు. ఇంతకాలం చెరొక దారిలో నడిచినా ఒకే దగ్గరకు చేరాం కాబట్టి భవిష్యత్తు వైపు కలిసి నడుద్దాం అంటున్నావు. నాకంతకన్నా ఏం కావాలి? అక్క, చెల్లి, అన్న, నాన్న ఎవరూ లేరు. ఉన్న అమ్మకి తెలీదు, నాకు ఏమీ తెలీదు. నాలో చైతన్యం కలిగించిన నిన్ను రోల్ మోడల్గా భావిస్తానే తప్ప అన్యదా భావించను అంది. వైదేహి హాయిగా నవ్వింది. థ్యాంక్స్ సృజన. నాకు నువ్వు సపోర్టు, నీకు నేను సపోర్టు. మనిద్దరికీ అమ్మ అండ. చాలు, ఈ మాత్రం చాలు. నేను హిమాలయ పర్వతం అవలీలగా ఎక్కినంత హాయిగా అనిపిస్తోంది. కాఫీ తెచ్చాడు బేరర్. ఇద్దరు కప్పులు చేతిలోకి తీసుకొని కాఫీ సిప్ చేస్తూ ఉండగా వినిపించింది, హలో. ఇద్దరు ఒకేసారి తలెత్తి చూశారు. ఎదురుగా విజయ్. నువ్వా? కొంచెం ఆశ్చర్యంగా అంది వైదేహి. సృజన చేతిలో కప్పు వణికింది. వాళ్ల పక్కనే ఉన్న మరొక టేబుల్ ముందు కూర్చుని సృజనను చూస్తూ అడిగాడు, ఎందుకంతగా భయపడతారు నన్ను చూసి? నేనేమన్నా రాక్షసున్నా? సృజన తల ఉంచుకుంది మౌనంగా. ఎక్కడి నుంచి? అయినా నువ్వేంటి ఈ హోటల్కి వచ్చావు? అతడి వైపు చూస్తూ అడిగింది వైదేహి. బయట పార్కింగ్లో నీ వెహికల్ చూసి లోపలికి వచ్చాను చెప్పాడు. ఓ థ్యాంక్స్. కాఫీ తాగుతావా? ష్యూర్ అంటూ అటుగా వెళ్తున్న బేరర్ని పిలిచి మరొక కప్పు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. కాసేపు ముగ్గురి మధ్య మౌనం రాజ్యం చేసింది. ఏంటి, ఉద్యోగానికి రిజైన్ చేసి వంటలక్క వ్యాపారం మొదలుపెట్టావుట? హఠాత్తుగా అడిగాడు విజయ్. నీకేం కర్మ వంటలు చేసుకుంటూ బతకటానికి? మరొక మారు అన్నాడు. సృజన కళ్ళల్లో కోపం కనిపెట్టిన వైదేహి అంది, ఆత్మగౌరవంతో బతికేందుకు సాయపడే పని ఏదైనా చేయొచ్చు. వంటలక్కైనా పని మనిషి అయినా పర్వాలేదు, ఏదైనా. ఓ కళ్ళెగరేశాడు విజయ్. కాఫీ తీసుకొచ్చాడు బేరర్. కాఫీ సిప్ చేస్తూ, సర్లే నీ ఇష్టం కానీ ఈ మాత్రం దానికి ఉద్యోగం ఎందుకు మానేశారు మీ ఇద్దరు? ఒక శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను అన్నాడు. మేము పార్ట్ టైం వ్యాపారం మొదలుపెట్టలేదు, ఫుల్ టైం వ్యాపారం ఇది. ఎలా అవుతుంది ఫుల్ టైం? లంచ్ టైంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఫుడ్ ప్యాకెట్లు అమ్మటానికి మీరు ఉద్యోగాలు ఎందుకు మానేయాలి? కొంచెం సంపాదించుకున్నాక మానేసి చిన్న రెస్టారెంట్ పెట్టుకోవచ్చు కదా. అంతవరకు మీకు ఇన్కమ్ దెబ్బతినదు. సృజన మాట్లాడలేదు. వైదేహి బేరర్ తీసుకొచ్చిన బిల్లు అందుకుని పర్సు తెరుస్తూ ఉంటే అన్నాడు, మగవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు పర్సు తీయటం టేబుల్ మేనర్స్ కాదు. ఆ మాత్రం బిల్లు పాత స్నేహితుడిగా నేను ఇవ్వచ్చులే, ఇలా ఇవ్వు అంటూ కుర్చీలో నుంచి వంగి ఆమె చేతిలోని బిల్లు అందుకుని జేబులో నుంచి పర్సు తీసి 100 రూపాయల నోటు బేరర్కి ఇచ్చాడు. బేరర్ వెళ్ళిపోయాడు. పర్సు జేబులో పెట్టుకుంటూ అన్నాడు, ఇంతకీ వాళ్ళ మీ లాభం ఎంత? ఇద్దరు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. విజయ్ ఇద్దరి వైపు సమాధానం కోసం చూసి బేరర్ తెచ్చిన చిల్లర జేబులో పెట్టుకుని అన్నాడు, సరేలే, నాకేం వివరాలు అవసరం లేదు. నేను ఒక బ్యాంక్ అడ్రస్ చెప్తాను, వెళ్ళి అక్కడ రాఘవ అనే మేనేజర్ ఉంటాడు, ఆయన్ని కలవండి. ఆయన మీకు తప్పకుండా సాయం చేస్తాడు అన్నాడు. వైదేహి అతని వైపు చూసింది. భయపడకు, ఈ సాయానికి నేనేం ప్రతిఫలం కోరటం లేదు. ఆడపిల్లలు ఇలా ఎండలో పడి తిరుగుతుంటే చూడలేకపోతున్నాను. పైగా నా స్నేహితురాలివి. నీకు ఈ మాత్రం సాయం చేయటం నా ధర్మంగా భావించి చేస్తున్నా. నీకు ఇష్టమైతే నా పరపతి ఉపయోగించుకోవచ్చు నవ్వుతూ అన్నాడు.
వైదేహి బ్యాగ్లో నుంచి డైరీ పెన్ను తీసి బ్యాంకు పేరు మేనేజర్ అడ్రస్ చెప్పు అంది. విజయ్ ఆమె డైరీ అందుకుని తానే అన్ని వివరాలు రాసి తిరిగి ఆ డైరీ ఆమెకి ఇచ్చేస్తూ ఆల్ ది బెస్ట్ అన్నాడు. థ్యాంక్ యూ. డైరీలో విజయ్ రాసిన అడ్రస్ చూసుకుంటూ అంది వైదేహి. అతను సృజనకు కూడా బై చెప్పేసి మళ్ళీ కలుద్దాం వైదేహి అంటూ వెళ్ళిపోయాడు. వైదేహి కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండి సన్నగా నిట్టూర్చి పద అంటూ బ్యాగ్ తీసుకుని లేచింది. ఏదో అడగబోయిన సృజన ఏం మాట్లాడకుండా ఆమెను అనుసరించింది. ఒడిలిపోయిన మొహాలతో ఇంటికొచ్చిన ఆడపిల్లలిద్దరినీ చూసి కంగారు పడింది తులసమ్మ. అయ్యయ్యో, అంత ఒడిలిపోయారేమిటర్రా? అలవాట్లే నవ్వు పోసనన్నట్లు ఎందుకు వచ్చిన బాధలు? హాయిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోక లేనిపోని తంటా తెచ్చిపెట్టుకున్నారేమో అంది. తంటా లేదు, ఏం లేదు, ఉత్సాహంగా అనిపించింది చెప్పింది వైదేహి. మీ ఆయన వచ్చి వెళ్ళాడమ్మా నెమ్మదిగా అంది తులసమ్మ. సృజన చికాగ్గా చూసింది తల్లివైపు. శివాజీ వచ్చి వెళ్ళాడు అనమ్మా, ఆయన గీన అనకు. నువ్వు కాదన్నంత మాత్రాన కాకుండా పోతాడా? విడాకులు కూడా ఇవ్వనంటున్నావు. అవును, చచ్చినా ఇవ్వను. అయినా సరే వాడు నా మొగుడు కాదు. ఇంతకీ ఏమంటాడు? ఎందుకు వచ్చాడు? తులసమ్మ నెట్టూరుస్తూ అంది. ఏమంటాడు? మీ అమ్మాయికి బుద్ధి చెప్పండి. కట్టుకున్న వాడిని వదిలేసి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతోంది. అంత బరి తెగించి తిరుగుతూ ఉంటే ఊరుకున్నారు మీరేం తల్లి? ఉన్న ఉద్యోగం వదిలేసి వీధులంటే అన్నం పొట్లాలు అమ్ముకుంటోంది అంటూ ఏదేదో మాట్లాడాడు అంది తులసమ్మ. సృజన కోపం అణుచుకుంటూ నువ్వేమన్నావు అంది. ఏమీ అనలేదు. అతను కాసేపు కూర్చుని భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఏంటి, భోజనం చేశాడా? మొహం చిట్లించింది సృజన. ఛీ, సిగ్గులేనివాడు అంది. తప్పమ్మా, ఎవరికన్నా భోజనం పెట్టాక అంత మాట అనకూడదు. పెట్టిన ఫలితం ఉండదు. అలాంటి వాడికి పెడితే కూడా ఏ ఫలితమూ ఉండదులే. అయినా ఏంటి న్యూసెన్స్? ఎందుకు వస్తున్నాడు ఈ మధ్య? రోజు తయారవుతున్నాడు అంది వైదేహి. అదే నేను ఆలోచిస్తున్నాను. మన లాయర్కి ఒకసారి ఫోన్ చేయాలి అంది సృజన. అడుగు, అసలు కేసు ఎంతవరకు వచ్చింది? ప్రోగ్రెస్ ఏంటి? శివాజీకి ఏం కావాలట వగైరా కనుక్కో. ఈ పాటికి అతన్ని జైల్లో పెట్టాలి. అలాంటిదేమీ కనిపించటం లేదు అంటే నీ లాయర్ అసలు నీ తరపున కేసు ఫైల్ చేసిందో లేదో తెలుసుకున్నావా? సృజన సాలోచనగా అంది. సరే, కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాను. ఏమిటో లాయర్లు డాక్టర్లు డబ్బిస్తేనే కానీ కేసులు ముట్టుకోరు. కొంత అమౌంట్ పట్టుకెళ్ళి ఇచ్చి కేసు ముందుకు నడిపించమంటాను. వైదేహి మాట్లాడలేదు. తులసమ్మ మర్నాటికి కావలసిన కూరలు తరుక్కోసాగింది. మంచం మీద విశ్రాంతిగా వాళ్ళని వైదేహిని అడిగింది సృజన. విజయ్ ఇచ్చిన అడ్రస్కి వెళ్తున్నావా? ఇంకా ఆలోచించలేదు చెప్పింది వైదేహి. అతని సాయం తీసుకుంటే మనం ఇంకా లోకు అవుతామేమో ఆలోచించు. వైదేహి పక్కకు ఒత్తికెళ్ళి సృజన వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది. సృజన మళ్ళీ అంది, ఏమో, నాకు మాత్రం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఎలా సృజన? మనకెవరూ సాయం చేసేవాళ్ళు లేనప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళ సాయం తీసుకోవటంలో తప్పులేదు కదా. ఎందుకు? మనం స్వయంగా కృషి చేస్తే ఫలితం ఉండదంటావా? వైదేహి బోర్లా పడుకొని సృజన వైపు చూసి నవ్వింది. ఆ నవ్వు చూడగానే సృజనకు రోషం వచ్చింది. లోకం తెలియని పాపాయి అమాయకంగా ఏదో అడుగుతూ ఉంటే సమాధానం లభించక అమ్మ నవ్వే నవ్వులా ఉన్న ఆ నవ్వు సృజనకు కోపం తెప్పించింది. ఎందుకు నవ్వుతున్నావు? రోషంగా అడిగింది. మరేంటి సృజన, ఎవరి సాయం సహకారం లేకుండా మనమే కాదు ఎవరూ కూడా ముందుకు పోలేరు. కాకపోతే మనం కొంత కృషి మరికొంత సాహసం చేసి అడుగు ముందుకు వేశాం. ఈ అడుగులు అభివృద్ధి వైపు పడాలంటే తప్పనిసరిగా ఎవరిదైనా సాయం కావాలి. విజయ్ తిరుగుబోతూ తాగుబోతూ, కానీ ఈ వ్యసనాలు ఏవీ లేని ఓ బుద్ధిమంతుల్లో లేని గుణం ఒకటి విజయ్లో ఉంది. అదే పరోపకారం. తనకు చేతనైనంత వరకు సాయం చేస్తాడు. ఆ సాయం చేసినప్పుడు చాలా నిస్వార్థంగా చేస్తాడు. అది దృష్టిలో పెట్టుకొని ఎవరిని తన స్వప్రయోజనాల కోసం వాడుకోవటానికి ప్రయత్నించడు. నీకు తెలుసా, చాలా బుద్ధిమంతుడైన మగాడిలో స్వార్థం, పిరికితనం, ఎస్కేపిజం లాంటి గుణాలు చాలా ఉంటాయి. అలాంటి వారు ఎవరికి పిసరంత కూడా సాయం చేయరు. సృజన మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది. విజయ్ లాంటి వాళ్ళు ప్రేమించరు, అలాగని కామంతో పశువుల్లా ప్రవర్తించరు, బలాత్కారాలు చేయరు. తన బలహీనతను బలహీనతగా ఒప్పుకునే మనిషి. ఏది ఏమైనా తను ఇలా లేనిపోని విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ ముందుకు అడుగు వేయలేనేమో అనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయింది. వైదేహి తిరిగి అంది,
రేపు ఉదయం నేను ఆ బ్యాంకుకు వెళ్ళి ఆయన్ని కలుస్తాను. విజయ్ పేరు వాడకుండా పని అయ్యేలా ప్రయత్నిస్తాను. నీకు వెళ్ళాలనిపిస్తే లిమిటెడ్ ప్యాకెట్లు తీసుకుని ఏజీ ఆఫీస్కి వెళ్ళు. ద్వితీయ విఘ్నం లేకుండా ఉంటుంది. సృజన ఏమీ మాట్లాడలేదు. అప్పటికే ఆమె కళ్ళు అలసటతో మూతలు పడ్డాయి. కొద్ది క్షణాల్లోనే గాఢమైన నిద్రలోకి జారుకుంది. వైదేహి కూడా సృజన నుంచి సమాధానం లేకపోవడంతో పక్కకి ఒత్తిగిల్లి త్వరగానే నిద్రలోకి జారిపోయింది. మర్నాడు తులసిమ్మతో చపాతీ ఆలూ కర్రీ చేయించుకొని ప్యాక్ చేసింది సృజన. వైదేహి అదే చపాతీ కర్రీ బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాంకుకి వెళ్ళింది. సృజన మాత్రం తులసిమ్మకు పనిలో సాయం చేసి స్నానం చేసి కొంచెం అన్నం వండుకొని పెరుగన్నం తినేసి 12 గంటలకల్లా ఏజీ ఆఫీస్కి వెళ్ళింది. వైదేహి కోటిలో విజయ్ చెప్పిన బ్యాంకు తెలుసుకుని పార్కింగ్ ప్లేస్లో వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళింది. బ్యాగ్లో నుండి విజయ్ రాసిచ్చిన పేరు వివరాల తాలూకు డైరీ తీసి చూసుకుంది. ఆ బ్యాంకుకు విజయ్తో కలిసి చాలాసార్లు వచ్చింది. తను ఎప్పుడు అడిగితే అప్పుడు బ్యాంకుకు తీసుకొచ్చి క్యాష్ డ్రా చేసి ఎంతో డబ్బు ఇచ్చాడు విజయ్. సన్నగా నిట్టూర్చింది వైదేహి. విజయ్ పేరు వాడుకోకుండా పని పూర్తి చేసుకోవాలి. ఒక విధంగా ఆమెకు ఇప్పుడు కొంచెం ఆత్మవిశ్వాసం కలిగింది. ఆమెకు కావలసిన వ్యక్తి మేనేజర్ రాఘవ చాంబర్ దగ్గరికి వెళ్ళింది. గ్లాస్ డోర్లో నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఎవరో ఒక అతను ఆయన ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. అతనితో మాట్లాడుతున్న రాఘవ తలెత్తి వైదేహిని చూసి లోపలికి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. ఆమె కొంచెం బిడియంగా లోపలికి వెళ్ళి నమస్కరించింది. చెప్పండి అన్నాడు. నా పేరు వైదేహి. కూర్చోండి అంటూ అతని వైపు తిరిగి, ఓకే మనోహర్, మీరు అప్లై చేయండి, తప్పకుండా ట్రై చేద్దాం, రేపు కలుద్దాం అన్నాడు. అతను కుర్చీలో నుంచి లేచి రాఘవకు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ, సీ యూ టుమారో అంటూ ఒకసారి వైదేహి వైపు చూసి వెళ్ళిపోయాడు. మగబుద్ధి, ఆడపిల్ల కనిపిస్తే చూడకుండా వెళ్లరు అనుకుంది వైదేహి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అడిగాడు రాఘవ. వైదేహి గొంతు సవరించుకుని నా పేరు వైదేహి అంది. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నాడు. ఆమెకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. అవమానంతో మొహం కందిపోయింది. విజయ్ గర్ల్ ఫ్రెండ్గా తెలుసు. అతని ప్రస్తావన రావద్దు అనుకుంది, రానే వచ్చింది. ఇది జీవితంలో చెరగని మచ్చైపోయింది. చెప్పండి మేడం, ఏం పని మీద వచ్చారు? రాఘవ మాటతో ఉలిక్కి పడింది. అమ్మయ్య, విజయ్ ప్రస్తావన ఇంతటితో ఆగినందుకు సంతోషిస్తూ గొంతు సవరించుకొని మెల్లగా అంది, నాకొక సాయం కావాలి. అందుకేగా వచ్చారు, చెప్పండి ఏం కావాలి? అతను నవ్వాడు. వైదేహికి గొంతు ఎండినట్లు అనిపించింది. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అడిగింది. ష్యూర్. అతను బెల్ నొక్కాడు. ప్యూన్ రాగానే వాటర్ తీసుకురా చెప్పాడు. ప్యూన్ వెళ్ళగానే ఫోన్ వచ్చింది. అమ్మయ్య, 2 క్షణాలు తను ప్రిపేర్ అవ్వచ్చు, ఏం మాట్లాడాలో అనుకుంది వైదేహి అతను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు. ప్యూన్ గాజు గ్లాసులో మంచినీళ్ళు తెచ్చాడు. వైదేహి నీళ్లు తాగి నుదుటిపై చెమట తుడుచుకుంటూ ఉంటే రాఘవ ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి ఇంకా చెప్తారా అన్నాడు నవ్వుతూ. వైదేహి నవ్వి తలంచుకొని అరచేయి చూసుకోసాగింది. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది అన్నాడు. మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంపదీసి మీరు టీవీలో యాంకరింగ్ చేయలేదు కదా? అతను నవ్వు చూశాక కొంచెం ధైర్యం వచ్చింది వైదేహికి. లేదండి అంటూ నవ్వుతూ తను వచ్చిన పని చెప్పింది. అంతా విన్న రాఘవ, కంగ్రాట్స్, మీకు ఐడియా వచ్చినందుకు నేను ముందుగా అభినందిస్తున్నాను. కాకపోతే చిన్న సలహా ఏంటంటే, మీరు రొటీన్ ఐటమ్స్ కాకుండా, ఐ మీన్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, సాంబారు, రైసు లాంటివి కాకుండా ఈ మధ్య హెల్త్ కాన్షియస్తో చాలామంది పుల్కా, జొన్న రొట్టె, సజ్జ రొట్టె లాంటివి బాగా ఇష్టపడుతున్నారు. అలాంటి ఐటమ్స్ సప్లై చేయగలరా? అలా చేయగలిగితే మా క్యాంటీన్ నుంచే మీకు ఆర్డర్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను అన్నాడు. తప్పకుండా చేస్తాం సార్, నా ఐడియా కూడా అదే, కొంచెం హుషారుగా అంది వైదేహి. గుడ్ అన్నాడు అతను. ప్రస్తుతం మేము చిన్నగా స్టార్ట్ చేసాం సార్, అంటే మొబైల్ ఫుడ్ స్టాల్ లాగా. నా ఇంటి మీద లోన్ తీసుకొని ఒక రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేయాలనుంది. ఆ విషయం కూడా మీతో మాట్లాడాలి. ఐసీ, కానీ ఇప్పుడు అనేక రకాల ఫుడ్ కోర్ట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. రోడ్ సైడ్ ఫుడ్ కూడా చాలా చోట్ల లభిస్తోంది. అన్నిట్లాగే ఈ ప్రొఫెషన్లో కూడా గట్టి పోటీ ఉంది. మీరు ఆ పోటీని తట్టుకోగలరా? తప్పకుండా సార్, నాకు ఆ విశ్వాసం ఉంది. గుడ్, మీ స్పిరిట్ నాకు నచ్చింది. ఓకే, లోన్ తీసుకోవచ్చు. దానికి ఎలా అప్రోచ్ అవ్వాలో మొత్తం డీటెయిల్స్ చెప్తాను. రేపు రండి. అలాగే మీరు ఏ ఐటమ్స్ సప్లై చేయగలరో ఒక కేటలాగ్ పట్టరండి. బై ది బై, మా మిస్సెస్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసింది.
ప్రస్తుతం ఖాళీగా ఉంది. నేను మీకు తనను పరిచయం చేస్తాను. తన దగ్గర మీరు లేటెస్ట్ వంటలు కూడా నేర్చుకోవచ్చు. తను చాలా క్రియేటివ్. తను చాలా రకాల వంటలు చేస్తుంది. ఏవేవో చేస్తూ ఉంటుంది. అవి తిని లావైపోతానని నాకు భయం అంటూ నవ్వాడు. అతని స్నేహ స్వభావానికి వైదేహిలో అప్పటిదాకా ఉన్న భయం, బెరుకు, అనుమానము అన్నీ పోయాయి. చాలా థ్యాంక్స్ సార్. నేను తప్పకుండా మేడం గారిని కలుస్తాను. మీ ఇద్దరి సహకారంతో నేను అనుకున్న విజయం సాధిస్తానని నాకు ఇప్పుడు విశ్వాసం కలిగింది అంది. గుడ్, ఆల్ ది బెస్ట్. మీరు రేపు రండి. లోన్కి కావలసిన ఏర్పాట్లు చేద్దాం. ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డు. ఒక ఆదివారం మా ఇంటికి రండి. వచ్చే ముందు ఫోన్ చేయండి అన్నాడు. అలాగే, తప్పకుండా. నా ఫ్రెండ్ సృజనను కూడా తీసుకొస్తాను. ఆనందంతో ఎగిరిపడుతున్న మనసుతో లేచి నిల్చుని కృతజ్ఞతగా అతనికి నమస్కరించింది. నమస్తే. అతను కూడా ఎంతో మర్యాదగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. వైదేహి మేఘాలపై తేలిపోతూ బయటకొచ్చింది. అమ్మయ్యా, అయింది. ఇంకా మా ఇద్దరి జీవితాలు స్థిరపడ్డట్లే అనుకుంది. కొంచెం వేగంగానే బండి నడిపిస్తూ ఇంటికొచ్చి సృజన అంటూ గావుకేక పెట్టింది. అప్పుడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న తులసమ్మ గాబరాగా లేచింది. ఏంటమ్మా, ఏమైంది అడిగింది మంచం మించి లేచొస్తూ. వైదేహి ఆవిడ్ని పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ, అమ్మా, ఇవాళ మన పని గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ మేనేజర్ చాలా మంచివాడు. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడో నన్ను అంటూ జరిగిన సంభాషణ మొత్తం చెప్పేసింది. అంతా విన్న తులసమ్మ రెండు చేతులు వైదేహి మొహం చుట్టూ తిప్పి, పోనీలే తల్లి, మీరు కష్టపడాలనుకుంటే దేవుడు సాయం చేయడా? తప్పక చేస్తాడు. కష్టపడి బతికే వాళ్లకు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడమ్మా అంది. సృజనేదమ్మా అడిగింది వైదేహి. చపాతీ కూర ప్యాకెట్లు తీసుకుని ఏజీ ఆఫీస్కి వెళ్ళింది చెప్పింది తులసమ్మ. వైదేహి పెదవి విరుస్తూ, రేపటి నుంచి మనం కొత్త రకం వంటలు చేద్దాం. నీకు నేను వంటల పుస్తకం తెచ్చిస్తాను. అందులో స్టార్ హోటల్స్లో చేసే వంటల దగ్గర నుంచి కాకా హోటళ్లలో చేసే వంటల దాకా అన్నీ ఉంటాయి. వాటికి కావలసిన సరంజామా కూడా తెచ్చిస్తాను. నీకు సాయంగా ఒక వంట మనిషిని, పని మనిషిని తీసుకొస్తాను. మనం పుల్కాలు, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలతో వెరైటీగా ప్రారంభిద్దాం రేపటి నుంచి. సృజన వచ్చాక ఇద్దరం వెళ్ళి పెసలు, అలసందలు, మొక్కజొన్న గింజలు తీసుకొస్తాం. అవి నానబెట్టి మొలకలు వచ్చే వరకు తడిగుడ్డలో చుట్టి పెట్టాలి. మొలకలు వచ్చాక చిన్న చిన్న కవర్లలో వేసి ప్యాక్ చేద్దాం. అలాగే క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయ ముక్కలు తరిగి ప్యాక్ చేద్దాం. అవన్నీ రోజు ఆఫీసుల్లో లంచ్ టైంలో సప్లై చేశామంటే ఇంకా మనం బాగుపడ్డట్లే హుషారుగా చెప్పింది వైదేహి. అవన్నీ ఎందుకమ్మా అయోమయంగా అడిగింది తులసమ్మ. రుచి పచి లేకుండా అవెవరు తింటారు అంది. నవ్వింది వైదేహి. ఆవిడని నడిపించుకుంటూ సోఫా దగ్గరికి వచ్చి ఆవిడని కూర్చోబెట్టి, చెప్తాను అంటూ తను కూర్చొని చెప్పడం మొదలుపెట్టింది. ఈ మధ్య జనాలకి ఫిట్నెస్, ఫిగర్ మెయింటెనెన్స్ అనే వాటి మీద శ్రద్ధ బాగా ఎక్కువైంది. అంతేగాక ఈ వేగవంతమైన బతుకు పోరాటంలో అందరూ మానసికంగా బాగా అలసిపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా యోగాలు, ప్రాణాయామాలు, ధ్యానం, మార్నింగ్ వాక్ అలాంటివి చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామందికి హార్ట్ అటాకులు, బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోండి అంటూ డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అందుకని అందరూ పచ్చి కూరలు, మొలకెత్తిన విత్తనాలు తిని బతకటం మొదలుపెట్టారు. ఆహారంలో వచ్చిన ఈ మార్పును మనం ఉపయోగించుకుంటే అద్భుతమైన అభివృద్ధి సాధించవచ్చు. నూనె లేని వంటలు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు అంది. ఏంటోనమ్మా, ఒకప్పుడు జొన్న రొట్టె అంటే అది పేదవాళ్ళ వంట అనేవాళ్ళు. ఇప్పుడు అదే కావాల్సి వచ్చిందా అంది తులసమ్మ. అదే కావలసి రావటం కాదమ్మా, పెద్ద పెద్ద హోటళ్ళలో కూడా దానికే గిరాకీ చెప్పింది వైదేహి. కుక్కల పండగ వచ్చేది ఇది వరకు. సజ్జ రొట్టె చేసి ముక్కలుగా కొరికి కుక్కలకు వేసేవాళ్ళం చెప్పింది తులసమ్మ. అబ్బా అమ్మా, గట్టిగా అనకు, అవి తినేవాళ్ళు అవమానిస్తున్నామని బాధపడతారు అంటూ వైదేహి నవ్వింది. అమ్మ, కాలం మారింది అంటారు. కాలం మారటం అంటే తెలుసా? ప్రజల అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, జీవన విధానాల్లో మార్పు రావటం. అయితే ఇప్పుడొచ్చిన ఈ మార్పు చాలా పురాతనమైంది. దానికే ఆధునిక నగిషీలు చెక్కి పాత పద్ధతులే పాటిస్తున్నారు. పాతకాలంలో వాళ్ళు 80 ఏళ్ల వయసులో కూడా ఎందుకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళో తెలుసా? పొలాలకు వెళ్ళే రైతులు మైళ్ళకు మైళ్ళు ఉదయాన్నే నడిచేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, బోలెడంత నెయ్యి వేసుకుని గొడ్డు కారాలు తినేవాళ్ళు. అయినా వాళ్ళు లావయ్యేవాళ్ళు కాదు. ఆ నెయ్యికి తగ్గట్టు ఆ నెయ్యి నీరుగా మారేదాకా, చెమట్లు కారేదాకా పనిచేసేవాళ్ళు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద పెరళ్ళు, వాకిళ్ళు వంగి ఊడ్చేవాళ్ళు, తిరగలతో విసిరేవాళ్ళు.
మిరపకాయలు, పసుపు కొమ్ములు, ఒడ్లు దంచేవాళ్ళు, బావిలో నీళ్లు తోడేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. అదంతా ఎక్సర్సైజ్ లాగా పనిచేసి వాళ్ళకి ఏ రోగాలు ఉండేవి కాదు. ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ ఆధునిక యుగంలో అంతా మెషినరీ లైఫ్. గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, మైక్రోవేవెన్లు, వాక్యూమ్ క్లీనర్లు, కార్లు, స్కూటర్లు, ఇలా ఎంతో ఈజీగా అయింది బతుకు. ఫాస్ట్ లైఫ్లో వీటి వాడకం తప్పనిసరి అయింది. కానీ శారీరకమైన శ్రమ లేకపోవడంతో చిన్న వయసులోనే రాకూడని జబ్బులు వస్తున్నాయి. డైటింగ్ పేరుతో నెయ్యి వాడకం తగ్గటంతో శరీరంలో నునుపు పోతోంది. అందుకే బ్యూటీ పార్లర్లు వెలిశాయి. ఇప్పుడు అందుకే అందరూ పాతకాలం పద్ధతుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే పాతవే కొత్త పద్ధతిలో అందరికీ అనుకూలంగా మార్చుకుంటున్నారు. చూసావా, మళ్ళీ రాగి సామాన్ల వాడకం మొదలైంది. ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ తన అడ్వర్టైజ్మెంట్కు రాగి బిందెల్ని, జాడీల్ని వాడుకుంది. వైదేహి చెప్తూ ఉంటే తులసమ్మ నోరు వెళ్ళబెట్టుకుని వినసాగింది. 10వ భాగం సమాప్తం. 11వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.